హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు బెడ్ టైమ్ స్టోరీస్. నాన్న నాకు ఒక కథ చెప్తావా? సార్ చెప్తామండి. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అత్యాశ ఉన్న బుజ్జి లేదా లోభి ఉన్న కుక్క. సార్ కథ ఏంటంటే, ఒకరోజు ఒక పెద్ద అడవి దగ్గర ఉన్న ఒక గ్రామం ఉండేది. అందులో గోధుమ రంగులో ఉండే ఒక కుక్క ఉంది. దాని పేరు బుజ్జి. బుజ్జి చాలా తెలివైంది, చాలా చురుకైంది. రోజంతా ఆ ఊరంతా తిరుగుతూ ఉండేది. కానీ బుజ్జికి ఒక చెడ్డ అలవాటు ఉండేది. అదేంటంటే, దానికి ఆశ ఎక్కువ, ఇంకా ఏదో కావాలని కోరిక ఎక్కువ. తన దగ్గర ఉన్న దాంతో ఎప్పుడూ సంతోషపడేది కాదు. ఒకరోజు ఉదయం ఎండ బాగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ చెట్ల మీద పక్షులు బాగా సౌండ్ చేస్తూ ఉన్నాయి. బుజ్జి ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉంది. అలా వెళ్తూ ఉంటే దాని కంటికి ఒక్కసారిగా ఒక పెద్ద తెల్లని ముక్క కనిపించింది. అది చాలా పెద్దది, చాలా బలంగా ఉంది. బుజ్జి కళ్ళలో ఆనందం వేసింది. అయ్యో, ఎంత మంచి ఎముక, ఇవాళ నా అదృష్టం బాగుంది అని అనుకుంది. వెంటనే ఆ ఎముకను నోట్లో తీసుకొని అటు ఇటు గమనించింది అన్నమాట. ఎందుకు, ఎవరైనా వస్తారేమో, ఇది వేరే ఎవరిదైనానేమో అని ఆలోచించింది. అలా ఆలోచించి అటు ఇటు ఎవరో కనపడకపోయేసరికి బుజ్జి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ ఎముకనా అదే అని అనుకొని అక్కడి నుంచి పరిగెత్తిపోయింది. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద చెట్టు కింద ఆగింది. ఎముకని తెలాలని అనుకుంది. కానీ వెంటనే ఇంకో ఆలోచన వచ్చింది. ఇక్కడ ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే నా ఎముక లాగేసుకుంటారేమో, ఇంకా ప్రశాంతమైన చోట తిందామని అనుకుంది. అలా ముందుకు నడుస్తూ ఉంటే కొద్దిసేపటికి ఓ నది కనిపించింది. ఆ నది నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. సూర్యకిరణాలు వాటి మీద పడుతూ మెరిసిపోతూ ఉంది. నది ఒడ్డున చిన్న చిన్న పూల చెట్లు బాగా ఉన్నాయి. చల్లని గాచి వీచుతూ ఉంది. ఆ బుజ్జికి ఆ ప్రదేశం బాగా నచ్చింది. ఇది చాలా బాగుంది, దీనికి అటువైపు వెళ్ళి మనం తిందాము అని అనుకుంది. సరే, నదిని దాటడానికి అక్కడ ఒక పాత చెక్క వంతెన ఉందన్నమాట. బుజ్జి నెమ్మదిగా ఆ వంతెన పైకి ఎక్కింది. ఎముక నోట్లో గట్టిగా పట్టుకుంది. ఎందుకు, ఆ ఎముకడెక్కడ జారిపోకూడదు అని అనుకుంది. వంతెన మధ్యలోకి చేరుకున్నప్పుడు అది అనుకోకుండా కిందకు చూసింది. నీళ్ళలో ఏదో కనిపించింది. బుజ్జి ఆశ్చర్యపోయింది. చూస్తే ఏంటి అంటే, నీళ్ళలో ఇంకొక కుక్క కనిపించింది. ఆ కుక్క నోట్లో కూడా ఒక పెద్ద ఎముక ఉంది. నిజానికి అది బుజ్జి యొక్క నీడనే, కానీ బుజ్జికి అది తెలీదు. ఆ ముక్క చూడగానే తన ఆ విషయమే మర్చిపోయింది. అరే, ఇక్కడ ఇంకో కుక్క ఉంది, దాని దగ్గర కూడా పెద్ద ఎముక ఉంది అని అనుకుంది. మొదట ఆశ్చర్యపడింది. తర్వాత దాని మనసులో అత్యాశ మొదలైంది. నా దగ్గర ఒక ఎముక ఉంది, దాని దగ్గర కూడా ఒక ఎముక ఉంది, ఆ ఎముక కూడా నాకే దొరికితే అని ఆలోచించింది. ఆలోచిస్తూ ఉంటే దాని కళ్ళలో ఆశ పెరిగిపోయిందనమాట. 2 ఎముకలు ఉంటే ఎంత బాగుంటుంది, నేనే అడవిలో అత్యంత అదృష్టవంతమైన కుక్కనని అనుకుంటాను అని కలలు కనసాగింది. కానీ ఒక సమస్య ఉంది. ఆ ఎముక ఎలా తీసుకోవాలి? కొద్దిసేపు బుజ్జి ఆలోచించింది. తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది. మనం పెద్దగా ఉన్నట్టు గట్టిగా అరిసి భయపెడితే ఆ ముక్క కూడా మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంది. సరే, తర్వాత కొంచెం అటువైపు చూసి కోపంగా గట్టిగా కాళ్ళ నేల వైపు నొక్కి ముందుకు జరిగి గట్టిగా మొరగడానికి సిద్ధపడిపోయింది. భౌ 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 అని వెంటనే నోరు తెరిచింది. అంతే, దాని నోట్లో ఉన్న ఎముక చటుక్కున నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడగానే చపక్ అని సౌండ్ వస్తూ బుజ్జి కళ్ళలో భయం కనిపించింది. అయ్యో అని అనుకుంది. ఎందుకు, ఎముక నది ప్రవాహంలో కొట్టుకుపోతుంది. బుజ్జి వెంటనే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. వంతెన నుంచి ముందుకు వంగింది, కాళ్ళు చాపింది. కానీ ఎముక ఇంకా దూరంగా వెళ్ళిపోయింది. కొంచెం అటువైపు వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ అవ్వలేదు. ఎందుకంటే నది ప్రవాహం చాలా వేగంగా ఉంది. ఎముక ఇంకా దూరంగా వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అది చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఆ బుజ్జికి తీసుకోవడానికి కుదరలేదు. అప్పుడు బుజ్జి నిశ్శబ్దంగా నిలబడిపోయి సూర్యుడు అస్తమించేస్తున్నాడు. ఆకాశంలో నారింజ రంగులో సూర్యుడు మెరుస్తూ ఉన్నాడు. బుజ్జి బాధగా నది వైపు చూసింది. నా దగ్గర ఉన్న ఎముకను కాపాడుకుని ఉండాల్సింది, లేని ఎముక కోసం అనవసరంగా ఆశపడ్డాను. ఇప్పుడు 2 లేవు నా దగ్గర అని బాధపడింది. అప్పుడే దానికి తన తప్పు అర్థమైంది. తన దగ్గరున్న విలువైన వస్తువును అత్యాశ వల్ల కోల్పోయింది. చూసారా, ఆ రోజు నుంచి
బుజ్జి మారిపోయింది. తన దగ్గరున్న దాంతో సంతోషంగా ఉండటం నేర్చుకుంది. ఇతరులని చూసి ఆశపడటం మానేసింది. దానికి అసూయ పడకుండా ఉన్నదాంతో ఆనందపడేది. అలా బుజ్జి మంచి బుద్ధి నేర్చుకుని సంతోషంగా జీవించదు. ఇప్పుడు ఈ కథ వల్ల మనకు తెలుసుకునేది ఏంటి అంటే, మనము అత్యాశ పడకూడదు. ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఆశపడుతూ పోతుంటే ఏదో ఒక రోజు ఉన్నది కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా బుజ్జిలాగా మంచి ప్రదేశానికి వెళ్ళి తినాలని అనుకుంది. అప్పుడు తెలివిగా ఆలోచించింది. కానీ ఎప్పుడైతే తనలో అత్యాశ మొదలైందో తన ప్రతిబింబమే అని చూసి గుర్తించలేకపోయింది. ఎప్పుడైతే అత్యాశ పెరిగిందో తన తెలివి కూడా మర్చిపోయింది. అలా మనకు అత్యాశ ఉండకూడదు. మీకు ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి స్టోరీస్ మీకు డైలీ కావాలంటే సబ్స్క్రైబ్ టు ఇండియన్ స్టోరీ నరేషన్ ఛానల్.